హాయ్, దిస్ ఈజ్ పద్మ రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ దీని గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా నిన్నని మనం. సో ఇది చూడండి, నా చెవి కనిపిస్తుందా మీకు క్లియర్గా? స్టిచ్ ఇది కొద్దిగా లైట్గా కనబడుతుంటుంది. సో మీకు ఏం ప్రాబ్లం కాదు. ఇది ఏం చేస్తానంటే ఇక్కడ హోల్ నుంచి కిందికి కట్ చేస్తారు. మనకి కట్ చేసేసి ఇదంతా నమ్మింగ్ ఇచ్చేస్తారు. నమ్మింగ్ ఇచ్చేసి కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత స్టిచ్చెస్ వేస్తారు. స్టిచ్చెస్ కూడా మనకి ఇందులో మెల్ట్ అయిపోయే స్టిచ్చెస్ వేస్తారు. జస్ట్ పెయిన్ ఒక 2 days ఉంటుంది మీకు. బాగా పెయిన్ కూడా ఏముండదు. కానీ దీన్ని మాత్రం ఒక 3 months వరకు మనము ఏమీ పెట్టద్దు. దీనికి చెవుకి ఇయర్ రింగ్స్ కానీ ఏది కూడా అసలు ఇంకా ఇది మర్చిపోవాలి మీరు. ఒక 3 నెలల తర్వాతనే మళ్ళీ మీరు హోల్ చేయించుకొని ఇంకా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది నేను చేయించుకొని ఒక 14 years అవుతుంది. ఇవి నాకు చాలా సన్నగా ఉంటుంది ఇది. సో అందుకని హోల్ తొందరగా పెద్దగా అయింది. వాళ్ళు ఇయర్ రింగ్స్ పెద్ద పెద్దవి పెడుతుంటాను నేను. సో ఇప్పుడు కూడా పెడతాను నేను. సో నాకు ఏం ప్రాబ్లం రావట్లేదు. ఇది 14 years అవుతుంది వేయించుకొని. చూడండి, కంటిన్యూ మీరు కూడా హాయిగా వేయించుకోవచ్చు. దాని గురించి డౌట్స్ వద్దు, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. కానీ హాస్పిటల్లో చేయించుకోండి. మామూలుగా ఇప్పుడు గ్లూ వస్తుంది కదా, ఒక లిక్విడ్ నా దగ్గర కూడా ఉంది ఆ లిక్విడ్. సో ఆ లిక్విడ్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ పెట్టేస్తారనమాట. కాటన్తో లిక్విడ్ పెట్టేసి ప్లాస్టర్ వేసేస్తే లోపల అంతా పుండులాగా అయిపోతుంది. పుండులాగా అయిపోయేసి అతుక్కుంటుంది అనమాట. ఈ స్కిన్ అంతా మనకు ప్లెయిన్ అవుతుంది కదా, అందుకని వాళ్ళు కట్ చేయడం. ఎందుకంటే ఇదంతా ప్లెయిన్ అయిన స్కిన్ అతుక్కోవాలంటే దాన్ని డిస్టర్బ్ చేయాలి. డిస్టర్బ్ చేస్తే అతుక్కుంటుంది. సో అందుకని ఇక్కడ కట్ చేసేసి స్టిచ్చెస్ వేసేస్తారు. ఇక్కడే మెల్ట్ అయిపోతాయి అవి. సో ఈ గ్లూ కూడా అట్లనే దాన్ని లిక్విడ్ పెట్టగానే అంత పుండులాగా అయిపోయి క్లోజ్ అయిపోయి అతుక్కుంటుంది అనమాట. కానీ అదంతా సేఫ్ కాదు. మనకి ఎన్ని రోజులు కూడా ఉంటుందో గ్యారెంటీ లేదు అది. ఇది మాత్రం పక్కా మనం హాస్పిటల్లో చేయించుకుంటే స్టిచ్చెస్ వేస్తే మాత్రం ఇంకేగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. హాయిగా మీరు ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. పెయిన్ కూడా ఏముండదు. హాయిగా మీరు ఒకవేళ మీకు అట్లా హోల్ పెద్దగా ఉంటే కనుక చేంజ్ చేసేసుకోండి. ఒక 3 months మాత్రం మీరు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం మర్చిపోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.